అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో వరలక్ష్మి వ్రతం రేపు అనమాట. సో ముందు రోజు నైట్ ఆల్మోస్ట్ 11:35 అయిపోయింది. సో ఏంటంటే జైని పడుకోబెట్టి నేను ఇప్పుడు స్నానం చేసి మళ్ళీ దీపాలంతా క్లీన్ చేసుకొని పూజకి ఏమేమి కావాలో అన్నీ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో అందుకని ఇక్కడి నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది నా వరలక్ష్మి వ్రతంది. అత్తమ్మ లేకుండా ఇది నా ఫస్ట్ టైం. అత్తమ్మ ఉన్నప్పుడు సిల్వర్ అన్నీ క్లీన్ చేసి ఇచ్చేసేవారు అనమాట. నేను మిగతా పూజ అంతా చేసుకునేదాన్ని, ఇటు శారీ డ్రేపింగ్ అదంతా. సో ఇప్పుడు మొత్తం టైం లిమిట్ పెట్టుకున్నా. ఇప్పుడు సో 11:30 అయింది. నేను 12:30 ఆర్ ఆల్మోస్ట్ 1కి మొత్తం అయిపోగొట్టాలి అనుకుంటున్నాను. సో లెట్స్ సీ హౌ ఐల్ మేనేజ్. ఇవైతే నేను రేపు పూజకు వాడే సిల్వర్ ఐటమ్స్ అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. లైక్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది. సో నేను ఇంకా కొంచెం ఎనర్జెటిక్గా ఇంకా మంచి వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ నేను సిల్వర్ క్లీన్ చేసుకుంటున్నాను. సో మామూలుగా అయితే ట్రెడిషనల్గా క్లీన్ చేసుకుంటారు చాలా మంది. ఇప్పుడు టైం ఉండదు, సొల్యూషన్స్ అంట, పౌడర్స్ అంట అలా వస్తున్నాయి. నేనైతే సబీనాతో క్లీన్ చేసుకుంటా. అదైతే చాలా ఈజీ. సపరేట్గా ఇలా టూత్ బ్రష్ ఒకటి పెట్టేసుకున్నా అనమాట. కొంచెం 2-3 టైమ్స్ బాగా రుద్దాలి. రుద్దిన తర్వాతే సో ఫ్రెష్గా ఉండేది వాడితే లైన్స్ పడిపోతాయి అనమాట. అండ్ సోప్ వేసేసి రుద్దకుండా ఇట్లా ఓన్లీ పౌడర్ చేత్తో రుద్దుకుంటా అనమాట. నేనైతే ట్రెడిషనల్ మెథడ్స్ చాలా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే కామెంట్స్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో సిల్వర్ అన్నీ ఇక్కడ వాష్ చేసేసి ఇక్కడ ఎలా పెట్టాను అనమాట ఆరుతాయని. అండ్ కుండలు కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నా. మాక్సిమం డిఐవేస్ చేస్తా, లేదంటే నాకు వచ్చినట్టే నేను చేసుకుంటాను చిన్న క్లాత్ వేసుకొని అలాగా. సో ఇక్కడ అల్మరా కనిపిస్తుంది కదా, అక్కడ నేను పెట్టుకుంటా దేవుని ఎప్పుడు. సో థర్మోకాల్ షీట్స్ షాప్లో వెళ్ళి తెచ్చుకుందామంటే అసలు లేవంట, అయిపోయాయంట. అందుకని ఇంకా థియేటర్లో ఎక్కడ ఒకటి ఉంది అంటే అది చూసుకుంటున్నాను అనమాట పెట్టుకొని. బట్ అది చిన్నగా ఉంది. సో దాన్ని ఎలా చేసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. సో దీంతో బనానా లీవ్స్తో మనం చేసుకోవచ్చు. అలాగే నా దగ్గర లోటస్వి ఉన్నాయన్నమాట. ఇంకా సో బెల్ పిన్స్ తెచ్చుకున్నాను, ఇవి గుండు సూదులు అంటారు కదా అవి. సో ఇక్కడ బనానా లీవ్స్ ని ఇలా అడ్డంగా పెట్టి పెట్టుకుంటున్నాను అనమాట. బికాజ్ ఇలా నిలువుగా పెడుతుంటే రావట్లేదు అండ్ చూడడానికి కూడా బాగాలేదు. ఇక్కడైతే కొంచెం ఇలా పెట్టి కవర్ చేసేయచ్చు అనుకుని ఇక్కడ పిన్స్ పెడుతున్నా. కట్ చేసుకొని పెట్టుకున్నా. సో ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టచ్చు అని చెప్పి ఇట్లా సో అదనమాట దాని కథ. అండ్ ఇంకా దేవుడి రూమ్ ని క్లీన్ చేసేసి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ డెకరేషన్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన. మీరు కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి నాతో పాటు. ఒక్కళ్ళే అన్నీ చేసుకోవాలంటే చాలా కష్టము. పగలైతే అస్సలు కుదరదు. ఇంకా అందుకని చెప్పి నేను నైట్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అసలు శారీ డ్రేపింగ్ దగ్గర అయితే నాకు చిరాకు వచ్చేసింది కాసేపు. అయినా సరే నేను చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ 2 టైమ్స్ శారీ డ్రేపింగ్ చేశాను అనమాట. సో ఆర్గెన్జా శారీ కదా, అందుకని కొంచెం ఇలా టఫ్ అయిందనమాట. ఈ శారీ నేను ఎక్కడ తీసుకున్నానంటే లేబుల్ శ్రీజయ అని చెప్పి ఉంది అనమాట ఇన్స్టాగ్రామ్లో, అక్కడ తీసుకున్నాను. కింద డీటెయిల్స్ ఇస్తా డిస్క్రిప్షన్లో. ఆర్గెన్జా శారీ ఇట్లా డబల్ షేడ్ కలర్స్ వచ్చింది, ఆరెంజ్ అండ్ రెడ్. ఎప్పుడు పట్టువే కడతాం కదా, ఇలా ఇది కూడా కొంచెం ప్యూరే కాబట్టి ఇలా కట్టొచ్చు అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నా నేను. వాళ్ళ పేజ్లో ఇంకా చాలా మంచి శారీస్ ఉన్నాయి, మీరు కూడా ఒకసారి చెక్ చేసేసేయండి.
ఫైనల్లీ అమ్మవారిని అయితే రెడీ చేసేసాను. ఇంకా బ్యాక్ డ్రాప్ రెడీ చేసుకుందామని ఆ థర్మోకాల్ షీట్‌ని అలా పెట్టి ఇక్కడ కింద లీవ్స్ క్లాత్ ఉంది కాబట్టి దానికి షీట్‌కి ప్లస్ క్లాత్‌కి కొంచెం సపోర్ట్ తీసుకొని పెట్టొచ్చని చెప్పి ఇలా పెట్టేసాను ఆకులు. అండ్ లోటస్ ఉన్నాయని చెప్పా కదా! ఇవే అన్నమాట. ఇవి మదనపల్లిలో ఒక షాప్‌లో తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ కూడా పెట్టాను. సో గుడ్ మార్నింగ్ గైస్. నేనైతే లేచాను, బట్ రాత్రి 3:30 అయిపోయింది పడుకునేసరికి. సో నేను అన్ని ముందే రాత్రే సర్దేసుకున్నాను. ఒక్క కలశం ఇప్పుడు పెట్టుకోవాలి, అంటే దేవుడి రూమ్ మళ్ళీ కొంచెం దీపాలు అవన్నీ మామూలుగా రోజు పెడతాం కదా, వాటివి తోముకొని మనం క్లీన్ చేసుకొని మళ్ళీ పూజ చేసుకోవాలి, పూలు అవన్నీ పెట్టుకోవాలి. కొన్ని అలా క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటాను అంతే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బాయ్. నైట్ శనగలు నానబెట్టేసుకున్నాను అనమాట. సో ఓవర్ నైట్ నానబెట్టుకున్నాము మంచిది. సో ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా నా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నా. నాకు వచ్చినట్టు నేను నేర్చుకున్నది అండ్ అలానే మన ఇంట్లో ఎప్పటి నుంచో పాటిస్తున్నవి కంటిన్యూ చేయాలన్నమాట. సో ఇక్కడైతే అలానే చేస్తున్నాను. అత్తమ్మని ముందే అడిగాను ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అని. ఎక్కువగా ఆర్భాటం లేకుండా సింపుల్ గా నీట్ గా చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ప్రతి ఇయర్ ఖచ్చితంగా ఏదో ఒకటి బంగారం తీసుకుంటాను అనమాట. సో ఈ ఇయర్ అయితే కాసు తీసుకున్నాను. ఆ కాసు నేను ఒక పేజ్ లో తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ పేజ్ లో. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏంటంటే లవ్య జ్యువెలర్స్. సో 14 క్యారెట్ అనమాట ఇది కాసు. సో నేను కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇచ్చేస్తాను, మీరు చెక్ చేయండి. మంచి అఫోర్డబుల్ ప్రైస్ కి వచ్చింది. మనము అమ్మవారికి పూజ చేసుకుంటున్నాము, ఇక్కడ డెకరేషన్ ఇవన్నీ చూపించుకోవడానికి అని కాదు. ఇది ఏంటంటే మన మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాము, మనకున్న స్థాయిలో చేసుకోవడమే అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. ఎక్కువ చూపించుకుంటున్నారు అట్లా ఇట్లా అని అంటారు కొంతమంది, బట్ అట్లా ఏం లేదు. ఇలా చేసుకున్నాము, మీరు ఇలా చేసుకోవచ్చు అన్న థాట్ అంతే. ఇలా పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకుంటున్నాను. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేసేసేయండి. చూడు నాకు ఇచ్చా అట్టేస్తుంది. సో పూజ అంతా అయిపోయేసరికి 12:30 అయిందనమాట. సో 12:30 వరకు రావుకాలం అని చెప్పి అప్పుడు టెంకాయ కొట్టాం. సో నేనైతే ఈవినింగ్ ఈ శారీ కట్టుకొని రెడీ అయ్యాను. మార్నింగే బ్లౌజ్ ఇవ్వాల్సింది, టైలర్ వాళ్ళతో చాలా కష్టం అయిపోతుంది ఈ మధ్య, అస్సలు ఇవ్వట్లేదు. ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా దీపం పెట్టుకొని ముత్తైదులు వస్తారు కదా, వాళ్ళకి ఇంకా వాయినాలు ఇచ్చుకోవాలని చెప్పి అనుకున్నా. నేను ఎక్కువ మందిని పిలిచలేదు, నేను 3 or 5 అనుకున్నా అంతే. వస్తుందా లేదు చూడు. అంటే దేవుడు
ఇక్కడ అందరినీ నేను యాడ్ చేయలేదు బికాజ్ వాళ్ళు అన్‌కంఫర్టబుల్ ఉంటారు కదా! సో, ఇంక నేను వాయినాలు తీసుకోవడానికి పిలిస్తే నేను అక్కడికెళ్ళా. సో, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. అక్కడ చేశారు. చాలా చేశారు. అండ్ అమ్మవారు ఎంత కళగా అనిపించిందో నాకు ఇక్కడ. అండ్ ఇంకొకళ్ళ ఇంటికి కూడా ఎళ్ళా అనమాట. ఆ ఫోటో కూడా యాడ్ చేశాను. చాలా చేసింది డెకరేషన్ మా ఫ్రెండ్. అండ్ అంతే ఇంకా నేను డెకరేట్ చేసింది కూడా ఫోటోస్ పెట్టాను. ఈ వ్లాగ్ మీకు నచ్చుతది అనుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటున్నాను అనమాట. సో, ఈ వ్లాగ్ మీకు నచ్చుతది అనుకుంటున్నాను. ఏది పార్ట్ నచ్చిందో మీరు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మెన్షన్ చేయండి కామెంట్స్‌లో. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.